ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, హంగు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన విధంగా ఫలితాలు రావడం వంటివి కొన్ని ఎన్నికల సమయంలో జరుగుతుంటాయి. అలాంటి సమయాల్లో మిత్రపక్షాలను కలిసి వచ్చేవారిని కలుపుకొని పోయి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంటాయి పెద్ద పార్టీలు. అయితే ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేయొద్దని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రామ్నాథ్ కోవింద్ కమిటీ అంటోంది. అలాగే అవిశ్వాస తీర్మానం వంటి సమయంలోనూ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. హంగ్, అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించి 5 ఏళ్లలో మిగిలిన కాలానికి కొత్త సభ ఏర్పాటు చేయాలని సూచించింది. జమీలీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన నివేదికలో రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఈ సలహా ఇచ్చింది. లోక్సభతో పాటే రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలని, 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దేశంలో ఏకకాల ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ పలు సిఫారసులు చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు అమల్లో ఉన్న ఏకకాల ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించాలంటూ కమిటీ సూచించింది. రాష్ట్రాలకు, లోక్సభకు వేర్వేరుగా జరుగుతున్న ఎన్నికల వల్ల ప్రభుత్వం, వ్యాపారాలు, కార్మికులు, కోర్టులు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పౌర సమాజంతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలపై భారం పడుతోందంటూ తెలిపింది. దేశంలో ఏటా ఏదో ఒక చోట జరిగే ఎన్నికలతో కేంద్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయని తెలిపింది. జమీలీ ఎన్నికల వల్ల ఒకసారి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక ప్రభుత్వాలు ప్రజోపయోగ కార్యక్రమాలపై దృష్టి పెడతాయని, దేశానికి మేలు జరుగుతుందని కమిటీ తెలిపింది. జమీలీ ఎన్నికల ప్రక్రియ అమల్లోకి రావాలంటే రాజ్యాంగానికి 18 సవరణలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. జమీలీ ఎన్నికలపై 32 పార్టీలు మద్దతు పలికితే 15 పార్టీలు వ్యతిరేకించాయి. అయితే జమీలీ ఎన్నికలు నిర్వహించేందుకు రెండంచెల విధానాన్ని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. తొలుత లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. రెండోది, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోపు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది.